బాబు, ఈ ఊళ్ళో రాజు అని ఒక ఆయన ఉండాలి. వాళ్ళ ఇల్లు. రాజుగాడా? వాడు నా దోస్తే. నీ దోస్త్ అంటే నీడు అనుకుంటా. ఇంకెవరు లేరా? రాజు ఫోన్ నెంబర్ చెప్పండి, చెక్ చేస్తా. రాజుకి ఫోన్ ఉన్నదా లేదా తెలియదు. రాజు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదా? అట్లయితే కష్టమే అంకుల్. రాజా ఏం చేస్తాడు? వాళ్ళ నాయన సున్నం వేసేటోడు. సున్నాలేసేటోళ్ళ? సున్నాలేసేటోళ్ళు ఎవరు బాబా? ఈ కాలంలో సున్నాలు ఎవరు ఎత్తాండు? ఇంతకీ మీరెవరు? ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే, తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే, జన్మ జన్మలకు తోడే వచ్చే మై మరుపు నువ్వే. ప్రియా, కాలగమనంలో చెదిరిపోని స్వచ్ఛమైన ముత్యం నువ్వే. రాజు నాకు తెలుసు. మీరడుగుతున్న రాజు నాకు తెలుసు. ఇంతకు మీరెవరు? నేను రాజు దోస్తుని. దోస్తువా? ఎక్కడి దోస్తువి? రాజుని పోలీస్ స్టేషన్లో కలిసిన. అప్పుడు తన గురించి చెప్పిండు. ఏం చెప్పిండు? దొరసానితో ప్రేమ గురించి. శంకరన్న? మీరు? నేను దొరకాడి పాలేర్ని, సిద్ధుణ్ణి. రాజు రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? దొరసాన్ని పెండ్లి చేసుకున్నాడా? విడుదల కాగానే ఇక్కడికే వచ్చిన రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మయ్య, ఊళ్ళో పడేటాళ్ళకే పొద్దుకింది. మీరు వచ్చిన రైలు ఎప్పుడన్నా టైంకి వస్తుందా రా? సాలుగాంతి. అరే రాజుగా జర వెళ్ళే కాపురా, సీట్ చినిగిపోయి ఉన్నది. అసలే కిరాయికి తెచ్చిన సైకిల్.
అరే మన ముగ్గురం ఎక్కొచ్చినామని ఆ కరీం తాత చెప్పొద్దు, కిరాయి ఎక్కెత్తాడు. అవురా అరే బుచ్చిగా తెలివి లేదా? బుచ్చిగాడా? ఎన్ని రోజులైందిరా మనం గిట్లా ఆడి. చిన్నప్పుడు ఈడ ఎంత మంచిగా ఎగరేటోళ్ళం. నువ్వు ఊళ్ళు ఉంటలేవు కదా, మేము కూడా గిక్కిళ్ళ మీదకి వస్తలేం. అవునరా, ఇక వీడైతే చదువు అసలు వచ్చుడే లేదా. ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. నీకు ఎరకలేదు కదా, ఇంకా పోస్ట్ మ్యాన్ రామస్వామి బిడ్డ వసంత లేదా గమే, నువ్వు అప్పుడప్పుడు సిన్ గారు చూస్తాడు. నిజంగానా? వసంత అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది గామనే కదా. ఆమెనే వసంత పేరు చెప్పంగానే వాడు ఎట్లా సిగ్గుపడతాడు చూడు. దొరకారు. రేపు గడిలకు బతుకమ్మ పూలు కొంచోవాలి. నువ్వు వచ్చిన సంబరం మర్చిపోయినా. ఏం చదువు ఏమో, ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడుతుంది. అంత బక్కగా నువ్వు ఆడ అమ్మమ్మ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ. పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు. అట్లేం లేదు నాన్న, మంచిగానే చూసుకుంటారు. రాకత్తావు, ఎప్పుడు వచ్చినా 4 వద్దుల కంటే ఉండవు. ఇప్పుడన్నా నెల్లానుంటావు కదా బిడ్డ. గన్ని రోజులు సెలవులు ఉండవమ్మా. 15 రోజులు ఉండిపోతా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తాను. ఎప్పుడు గట్లనే అనబడుతుంది. ఏమే చేపలట? ముడ్డి పుళ్ళకి నూనె లేదు కానీ ఎడ్ల కొట్టలో దీపం వేయటం అన్నాడంట. అప్పుడే 2 కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన. ఇక రా బిడ్డ తిందుగా. అమ్మ కాలు గుంజుతున్నాయి, ఇంకెంతసేపు? రాకు బిడ్డ, చిన్న దొరసాని వస్తుంది. అరే చిన్న దొరసాన్ని ఇంత పెద్దగా అయిందిరా. ఎప్పుడో 2 ఏళ్ల కింద చూసిన చిన్న పిల్ల లెక్కనే ఉండే. అవురా, నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే. చిన్న దొరసాన్ని పోరంటావారా? దొరకు తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏమెరకని మాట్లాడతారా? నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక. అయినా చిన్న దొరసాని మన లెక్క మన గంజిగట్టు కదవుతుంది అనుకుంటానారా? వరి బువ్వ, కోడి కూర, గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరి తింటారు. గందికే నిగనిగలాడుతుంది. నిగనిగలాడేది గందుకు కాదు. ఎవ్వలకు చెప్పకుండి చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏందిరా? అంటే నాకు సుతం మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండ్రు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా?
మరి పెద్ద మనిషి ఆవిడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతైనా నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి ఆవిడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు.